రుణ బీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలకి 2 లక్షల రూపాయల సహజ మరణ బీమా మరియు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించబడుతుంది. తద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించగలరని ఇప్పటికే రుజువైంది. రిటైల్ రవాణా రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే 32 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ను ఏర్పాటు చేయబడ్డాయి. నారాయణపేటలో తొలి స్వయం సహాయక సంఘాల మహిళలు నడిపే పెట్రోల్ బంక్ 1,23,00,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సుల్ని టీజీఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించాం. ఇప్పటికే 150 బస్సులు అద్దెకు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన నిర్వహణను అప్పగిస్తున్నాం. ఈ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సెర్ప్, టీజీ రెడ్కో, టీజీ ఎస్పీడీసీఎల్ మరియు టీజీ ఎన్పీడీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవ్వటమే కాకుండా మహిళలకు జీవనోపాధి లభిస్తుంది. 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని అందిస్తాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో 31,605 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, భద్రతను మెరుగుపరిచేందుకు, పాఠశాల పనితీరులో లోపాలను గుర్తించేందుకు మహిళా ఐఏఎస్ అధికారులు వాటిని సందర్శించి రాత్రిపూట బస చేసేలా ఆదేశాలు ఇచ్చాం. వాటి పనితీరును మెరుగుపరచడానికి తక్షణమే తీసుకోవాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలను కూడా సిఫార్సు చేయాలని వారిని ఆదేశించాం. 2024 ఆగస్టులో